भारती चैनल के स्वागतम। जय श्री राम, हर हर महादेव। పిఎంకే తమిళనాడులో అది మొదటి నుంచి కూడా బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉండేదండి. 2014లో ఏఐఏడిఎంకే పిఎంకే మన బీజేపీ కలిసి ఉండేవి. 2019లో కూడా అదే కూటమిలో ఉండేవారు వీళ్ళు. ఏఐడిఎంకే, బీజేపీ అండ్ పిఎంకే మూడు ఉండేవారు. కాకపోతే ఈ మాట పిఎంకే ఏఐడిఎంకేతో వెళ్తుంది, బీజేపీకి రాదు అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ తోటి వీళ్ళు వచ్చారు. వీళ్ళకి ఓట్ షేర్ అంతా 2%, 3% ఉండొచ్చు. ఎక్కడ ఫస్ట్ 14లో అయితే ఒక సీట్ గెలిచారట, 2019లో బ్లాంక్. ఈ మాట 10 సీట్లు వాళ్ళకి కేటాయించారు బీజేపీ వాళ్ళు, ఎంపీ సీట్లు. సో ఈ మాట గెలుస్తారు చూడాలి. బేసిక్గా డిఎంకే యాంటీ ఇన్కంబెన్సీ వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ రావచ్చు. తర్వాత ఏమో ఏఐడిఎంకేకి పాపులారిటీ తగ్గిపోతుంది, ఆ లీడర్షిప్లో కొంచెం వీక్నెస్ కనబడుతుంది, టాప్ లీడర్స్ కొంతమంది జంప్ అయిపోయారు. దానివల్ల ఏఐడిఎంకే అయిపోయిందని పని అనుకోవచ్చు. వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ అంటే ఎంజి రామచంద్రన్ లేడు, జయలలిత ఆవిడ మంచి స్ట్రాంగ్ లీడరు, ఆవిడ లేకపోవడంతో మిగతా వాళ్ళందరూ కూడా వీక్ లీడర్స్. వాళ్ళెవరు లీడర్స్ని పెంచలేదు, పెంచడానికి తయారు చేయలేదు. దానివల్ల వాళ్ళ డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్, నెక్స్ట్ ప్రత్యామ్నాయం బీజేపీ ఈజ్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ డిఎంకే. సో మీకు తమిళనాడు గురించి తెలుసు కదా, వాళ్ళు ఒకసారి ఒక 5 ఏళ్ళు ఒకరికి ఇస్తే ఇంకో 5 ఏళ్ళు ఇంకోటికి ఇస్తారు. మరి జయలలితకి మాత్రం 2 సార్లు వచ్చింది. ఎందుకంటే ఆవిడ మారింది, మారి చాలా బాగా చేసింది, పరిపాలన బాగా చేసింది. దాంతో ఆవిడకి సెకండ్ టర్మ్ కూడా కంకరెంట్గా వచ్చింది. అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ 2026లో, ఇప్పుడు 2024లో కొన్ని ఎక్స్ట్రా ఎంపీ సీట్లు గెలుస్తారు ఈ పిఎంకే వల్ల. తర్వాత 2026లో మన అన్నమలై సీఎం అవడానికి అవకాశం ఎంతైనా ఉంది పిఎంకే పార్ట్నర్షిప్ వల్ల అని అనుకుంటున్నాం. సో బేసిక్గా అన్నమలైకి ఈ పిఎంకే లీడర్స్ రామ్దాస్కి ఒక అగ్రిమెంట్ జరిగింది. జస్ట్ బిఫోర్ పిఎం గారి సాలెం సభ ముందు ఈ అగ్రిమెంట్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. దాని అంటే బీజేపీకి పిఎంకేకి అగ్రిమెంట్ జరిగినట్టు తమిళనాడులో పొత్తు కుదిరింది. ఆ పొత్తు ప్రకారం 10 ఎంపీ సీట్లు వాళ్ళకి, పిఎంకే వాళ్ళకి మన బీజేపీ వాళ్ళు ఇచ్చారు. అదండి తమిళనాడు ఎంపీ ఎలక్షన్స్ తాలూకు సినారియో రైట్ నౌ. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.